నేను మీ కళారత్న మల్లం రమేష్, సీనియర్ జర్నలిస్ట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనితీరు కానీ ఆయన వ్యవహార శైలి కానీ జనానికి కొంత అందుబట్టట్లేదు. వివిధ వర్గాల వారికి సంబంధించి కానీ రాజకీయ వర్గాల వారికి కానీ అసంతృప్తిగానే ఉంది. ఎందుకంటే ఆయన ఉద్దేశం మంచిదే కావచ్చు, సేవలు అందించాలని కానీ వివిధ పథకాల ద్వారా జనాన్ని సంతృప్తి పరచాలని కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగాలను సంతృప్తి పరచాలనే ఆలోచన ఆయనకు ఉండొచ్చు. కానీ ఆ ఫలితం మాత్రం అందట్లేదండి. ఎందుకంటే గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలన, 9 సంవత్సరాలన్నరకు పైగా పరిపాలించినటువంటి సమయంలో జరిగిన దోపిడీ వల్ల, అవినీతి వల్ల, మరి నిధుల దుర్వినియోగం వల్ల, వారి వ్యవహార శైలి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా చేసి సర్వనాశనం చేశాడు కేసీఆర్ కానీ, ఆయన తనయుడు కానీ, ఆయన కూతురు కానీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే కాదు, చాలా 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 ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, అనవసరమైన బ్రిడ్జిలు కట్టారు, అనవసరమైన ఫ్లైఓవర్లు అవసరం లేని చోట కూడా కట్టారు. ఉదాహరణకు శంషాబాద్ వెళుతుంటే హైదరాబాద్ సిటీ నుంచి మామూలు రోడ్డు, ఆ ట్రాఫిక్ అంత బీభత్సంగా ఉండకపోయినప్పుడు కూడా, ఫ్లైఓవర్లు అవసరం లేకపోయినప్పుడు కూడా కట్టారు. బికాజ్ నిధుల నుంచి పర్సంటేజ్ తీసుకోవటం కానీ స్పష్టంగా తెలుస్తుంది. సూర్యాపేట వెళుతుంటే వనస్థలిపురం దాటిన తర్వాత కూడా కొత్త కొత్త ఫ్లైఓవర్లు కట్టారు. ఇప్పుడు కడుతున్నారు, పూర్తి కాలేదు, కావస్తున్నాయి. ఆయన హయాంలో నిర్మాణం మొదలైంది. ఎందుకు అలా చేశారంటే అందులో పర్సంటేజ్. నాగోల్ దగ్గర తీసుకున్నట్టయితే మూసీ నది పైన ఒక బ్రిడ్జి ఉంది. అదే బ్రిడ్జి అయితే దానిపైన ఇంకా ఎత్తు రోడ్డు కట్టారు, మళ్ళీ బ్రిడ్జి కట్టారు నాగోలు మూసీ నది దగ్గర. అంటే ఈ కట్టడాలు ఉదాహరణ చిన్న కొన్నే చెప్పండి. అంటే కాళేశ్వరం ఒక్కటే కాదు, ఇలాంటి చాలా ఉన్నాయని తెలియజెప్పడానికి చెప్పాను. ఎక్కడైతే నిర్మాణ పనులు జరిగాయో బాగా భారీగా అవినీతి జరిగింది. అన్ని కోణాల అవినీతి. ఉద్యోగులకు మరీ ఎప్పుడు అనేది విధంగా 5% అట. 5% వారు పీఆర్సీ సంబంధించి 5% ఫిట్మెంట్. ఇంతవరకు బహుశా ఎవరు ఇచ్చి ఉండకపోవచ్చు. అంటే ఆడుకున్నాడు, మీరెంతలే అన్నట్టుగా కేసీఆర్ ఉద్యోగస్తులు కానీ, లేకపోతే వివిధ వర్గాల వారిని కానీ, ఉద్యమకారులు కానీ తేలిగ్గా ఉద్యమ ఆనవాళ్ళు ఉండకుండా ఉండడం కోసం గతంలో ఉద్యమకారులు టీజీ అని పెట్టుకున్నారు వెహికల్స్కు. ఉద్యమ సమయంలో ఆ టీజీ అని పెడితే ఉద్యమ ఆనవాళ్ళు ఉంటాయని చెప్పేసి టీఎస్ అని మార్చాడు. టీఎస్ అంటే ఎక్కడా లేదు ఇంతవరకు ఇండియాలో. టీ అంటే తెలంగాణ, ఎస్ అంటే స్టేట్ అనే పేరు వచ్చే విధంగా ఎక్కడ లేదు. అంటే ఉద్యమ ఆనవాళ్ళు ఉండకుండా తను కొత్త కోణం తీసుకున్నాడు. ఉద్యమకారుల దగ్గర రానివ్వలేదు, నిజమైన ఉద్యమకారులకు పదవులు ఇవ్వలేదు, ఉద్యమంలో లేని వారిని దగ్గర తీసి వారికి పదవులు ఇచ్చి ఉద్యమకారులను అణిచివేసి దూరం పెట్టి, వీళ్ళు ఎలాగూ ఉద్యమంలో లేని వాళ్ళు వారి పదవులు ఇస్తే వారు లొంగి ఉంటారు, వాళ్ళకి గ్రిప్ లేదు కాబట్టి అంత దరిద్రంగా నీచంగా పరిపాలించినందుకు అందువల్ల జనానికి విసిగెత్తి వేసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ఓట్లు వేశారు. అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇంతకుముందు ఇప్పుడు గతంలో చెప్పాను నేను, కాంగ్రెస్కి ఓట్లు వేసి తెలంగాణలో గెలిపిస్తే ఏదో కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, కేసీఆర్ మీద వ్యతిరేకత, కేసీఆర్ మీద కోపం, చిరాకు పుట్టింది జనానికి. అందువల్ల ఆ ఫీలింగ్తోనే కాంగ్రెస్ని గెలిపించారు తప్ప కాంగ్రెస్కి బలం ఉండి కాదు. తెలంగాణ కాంగ్రెస్కి అంత బలం లేదు. బలం లేకుండానే కేసీఆర్ చేశాడు, అందరిని కొనేశాడు. ఎమ్మెల్యేలు చక్కగా అమ్ముడుపోయారు. ఆ పరిస్థితుల నుంచి బయటపడి, ఆర్థిక స్థితిగతుల నుంచి బయటపడి పరిపాలించి అన్ని పథకాలు అమలు జరిపి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి, ఉద్యోగులకు డిఏలతో పాటు 5 డిఏలు, 1 కాదు 2 కాదు 3 4 5 డిఏలు, పిఆర్సీ బకాయిలు ఇవన్నీ ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి వల్ల ఇప్పట్లో కావటం లేదు. కాబట్టి ఇది ఒక్కటే కారణం కాకుండా అసలు ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు. ఉదాహరణకు హైడ్రాని పెట్టారు. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జనం అయితే సంతోషించారు, కానీ రియల్ ఎస్టేట్ స్లో అయింది. ఎందుకంటే కేసీఆర్ రియల్ ఎస్టేట్ కింగ్ కదా, కేసీఆర్ కొడుకు కానీ వాళ్ళందరూ కూడా కబ్జాలు, రియల్ ఎస్టేట్లు బాగా పెంచి ఉన్నారు కదా పర్సెంటేజ్ కోసం. అందువల్ల ఏం జరిగిందంటే ఆయనకు రియల్ ఎస్టేట్ బాగా దాంట్లో నానుడి ఉంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి పవర్లోకి వచ్చిన తర్వాత స్లో అయిన తర్వాత ఏమైంది, హైడ్రా పెట్టగానే పడిపోయింది. పడిపోవడంలో ఏంది, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద కూడా ప్రభావం పడింది. ఎందుకంటే కొనుగోలు అమ్మటాలు ఆగిపోయాయి. అందువల్ల ఏంటంటే అది ఒక రియల్ ఎస్టేట్ ఒక్కటే కాదు, మిగతా వాణిజ్యానికి సంబంధించినటువంటి ఏదైనా సరే హుషారుగా లేదు తెలంగాణ ప్రభుత్వం. మరి పనితీరు వల్ల కావచ్చు, కానీ తెలంగాణ ప్రభుత్వ పనితీరు అంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ బాగా పనిచేయడం లేదని కాదండి. కరప్షన్ లేదు, తగ్గింది. కరప్షన్ మ్యాక్సిమం తగ్గింది ఇప్పుడైతే. ఎందుకంటే కరప్షన్ చేసే అవకాశం కూడా వాడ ఫండ్స్ లేవు కాబట్టి, డెవలప్ చేయాలి కాబట్టి కరప్షన్ అయితే కొంత తగ్గింది. కానీ మరి అవసరాలు తీరే రీతిలో
పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో లేవు కాబట్టి కరప్షన్కి అవకాశం లేదు, ఆ ప్రస్తావన అవసరం కూడా లేదు. విషయం తెలియడానికి మాత్రం చెప్పడం జరిగింది. అయితే ఆయన ఏ పని చేసినా, ఏ స్కీమ్ పెట్టినా, ఏ వ్యవహారశైలి ఎలా ముందుకు తీసుకెళ్ళినా కూడా జనానికి మాత్రం ఇంకా సాటిస్ఫై కావటం లేదు. అలాగని అసంతృప్తి కానీ వ్యతిరేకత కానీ లేదు, కానీ అనుకున్న రీతిలో సంతృప్తి కలగటం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన పరిపాలన జనానికి అర్థమయ్యే రీతిలో అందించి, అర్థమయ్యే రీతిలో తన పథకాలు వివరించి, పథకాలు కూడా బాగా అమలుపరిచే రీతిలో గట్టి ప్రయత్నం చేసి, రియల్ ఎస్టేట్ కూడా కొంచెం పెంచుకోవడానికి ట్రై చేసి, రియల్ ఎస్టేట్ అని ఇన్నిసార్లు ఎందుకు చెప్పానంటే, ఆ రియల్ ఎస్టేట్ వల్ల వచ్చేటువంటి ఆదాయానికి, ప్రభుత్వ ఆదాయానికి ముడిపడి ఉంది. వాణిజ్యం, ఇతర వాణిజ్య సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు కూడా పెరుగుతాయి కాబట్టి ప్రస్తావించాను నేను. అది ఇలా స్తబ్దుగా ఉంటుందన్నమాట. ఇది తెలంగాణ పరిస్థితి. భవిష్యత్తులో మరింతగా రాణించాలని కోరుకుంటున్నాను. ఇదే నేపథ్యంలో మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని కావచ్చు, ఇందిరా మిల్డ్ అని చెప్పి పథకం పెట్టారు. మిగతా పథకాలు కూడా కొన్ని పెట్టారు. కాబట్టి ఆ పథకాలు అమలు జరగటం కానీ, లేకపోతే ఈ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్కు ఎక్కువగా ఓట్లు రావటం కానీ, ఎక్కువ సీట్లు రావటం కానీ జరుగుతాయో లేదో ఇప్పుడైతే తెలియదు. కానీ సహజంగా ఎలా ఉంటుందంటే, ఈ ప్రభుత్వం ఎక్కడైతే అధికారం ఉంటుందో అక్కడ అదే పార్టీకి సంబంధించినటువంటి వారే స్థానిక సంస్థలు గెలుస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే, మన స్థానిక పరిస్థితుల వల్ల మాత్రమే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆ ప్రభావం కూడా కొంత ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిపక్షానికి అధికార పక్షాన్ని మించి వచ్చే సీట్లు ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడ చిన్న చిన్న నాయకులందరూ ఆల్రెడీ అధికార పార్టీలో చేరిపోయారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశం. సరే, ఎన్నికలు అనౌన్స్ చేశాక మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని మించి దోపిడీ చేశాడు, కేసీఆర్ని మించి అవినీతి చేశాడు, కేసీఆర్ని మించిన దురాఘాతాలకు పాల్పడ్డాడు. దౌర్జన్యం, హింసాకాండాలు, దీనివల్ల విసిగెత్తి వేసారి కేసీఆర్ని దించాలని తెలంగాణ వాళ్ళు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి దించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా రెట్టింపు అనుకున్నారు కాబట్టి 11 సీట్లు వచ్చాయి. కానీ సర్వనాశనం చేశాడు కాబట్టి, సర్వదోపిడీ చేశాడు కాబట్టి, అక్కడ కూడా డబ్బు లేదు కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకొని ముందుకు పోతున్నారు. పవన్ కళ్యాణ్ చాలా హుషారుగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా తను సజావుగా ప్రభుత్వాన్ని తీసుకెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఇంకా అత్యుత్సాహంతో ఆయన అవినీతి రహితంగా పోతున్నాడు. అది మాత్రం అభినందనీయం. ఇప్పుడు చంద్రబాబు పాలనలో గతంలో అవినీతి జరిగిందనేటువంటి ఒక టాక్ అయితే ఉంది, దాన్ని నమ్మొచ్చు. ఇప్పుడు మాత్రం అవినీతికి ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ కూడా అవినీతి ప్రస్తుతానికి పెద్దగా అవసరం లేదు. కానీ వాళ్ళు ఏంటంటే బాగా పడిపోయారు కాబట్టి వాళ్ళు కూడా కోలుకోవడానికి కొంచెం ట్రై చేస్తున్నారు. అక్కడ ప్రజల్లో కూడా వ్యతిరేకత అయితే లేదు, కానీ అనుకూలత అనేది పూర్తిగా రావటం లేదు. ఎందుకంటే పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళు లబ్ధి కోరుకుంటారు, రకరకాల స్కీముల ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్సే కోరుకుంటారు. కాబట్టి ఆ విషయంలో ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో ఈ 2 రాష్ట్రాల పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిద్దాం. అటు కేసీఆర్ ప్రభుత్వ పనితీరును, ఇటు జగన్మోహన్ రెడ్డి పనితీరును పూర్తిగా మరచిపోయి మరి ప్రజలు ఆనందంగా ఉండే రీతిలో ప్రభుత్వాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.